హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివుడికి కృతజ్ఞత తెలియజేసే రోజు. దక్షిణాయనంలో మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. అలాగే విష్ణువు ఎప్పుడైతే ఉత్తరాయణంలో మెలకువతోని వచ్చి ప్రకృతిని తన అధీనంలోకి తీసుకుంటాడో అప్పుడు పరమేశ్వరునికి కృతజ్ఞత తెలియజేసుకుంటాడు. ఎందుకంటే మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నంత వరకు పరమశివుడు దక్షిణాయనంలో ప్రకృతిని కాపాడుతూ ఉంటాడు. దక్షిణాయనం శివుడికి సంబంధించిన భాగంగా, ఉత్తరాయణం మహావిష్ణు భాగంగా చెప్తూ ఉంటారు. దేవతలందరికీ ఒక రోజు మనకు ఒక సంవత్సరంతో సమానం. ఇక ఈ మహాశివరాత్రి రోజు 8 యామాలు ఉంటాయి. పగలు 4 యామాలు, రాత్రి 4 యామాలు. వీలైనంత వరకు చాలామంది 8 యామాలలో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక ఈరోజు జపించవలసిన మంత్రం ఓం క్లీం నమః శివాయ, ఓం క్లీం నమః శివాయ, ఓం క్లీం నమః శివాయ. ఈ నామాన్ని కుటుంబ సమేతంగా భార్యా పిల్లలతో ఎవరైతే గడుపుతూ ఉంటారో వారు అర్ధనారీశ్వరుల రూపంగా, పార్వతీ పరమేశ్వరుల రూపంగా జపిస్తారు. అదేవిధంగా ఎవరైతే సంసారాన్ని త్యజించారో, వైరాగ్యంలోకి వెళ్తారో, సన్యాసత్వం తీసుకుంటారో వారు గురుముఖేన ఉపదేశం తీసుకొని ఓం నమః శివాయ అనే నామాన్ని జపిస్తారు. ఇక సంసార బంధంలో ఉన్నవారు క్లీం నమః శివాయ అని కానీ, సాంబ సదాశివాయ అనే నామాన్ని కూడా జపించవచ్చు. ఇక ఈరోజు మనము భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాము. మనము పూజించడం ముఖ్యం, అంటే ఆచరించడం ముఖ్యం, కానీ ఎలా పూజిస్తున్నాము అన్న విధానం ముఖ్యం కాదు. అదేవిధంగా భక్తి ముఖ్యం, కానీ ఏ పద్ధతులు అనుసరిస్తున్నాం అనేది ముఖ్యం కాదు. వేదాలు వచ్చినా రాకున్నా భక్తి మార్గంలో భగవంతుణ్ణి, పరమేశ్వరుణ్ణి పూజిస్తే చాలు, పరమేశ్వరుడు మన పూజను స్వీకరిస్తాడు. ఇక ఇక్కడ కొన్ని పుష్పాల గురించి చెప్తున్నానండి. ఈ పుష్పాలందరూ మంచిగా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకొని ప్రదోష కాలంలో కానీ, ఈరోజు లేదంటే లింగోద్భవ సమయంలో కానీ ఈ పుష్పాలతో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అవిస పూలతోని పూజిస్తే ఎంతటి దారిద్రుడైనా కూడా శ్రీమంతుడిగా మారుతాడు. అలాగే తుమ్మి పూలుతో పూజిస్తే సంచిత కర్మ తొలగిపోతుంది. జిల్లేడు పుష్పాలతో పూజిస్తే గౌరవం పెరుగుతుంది, పేరు ప్రతిష్ట, ఉన్నత అధికారాలు వస్తాయి. ఉమ్మెత్త పువ్వుతో పూజిస్తే శత్రువులు దూరం అవుతాయి, అపమానాలు అవమానాలు దూరం అవుతాయి. కనకంబరాలతో పూజిస్తే ప్రమాదాలు తొలగిపోయి మంత్రం సిద్ధిస్తుంది. అలాగే తెల్ల తామర పుష్పంతో పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఇక బిల్వదళం వేసి చెంబడు నీళ్లతోనే అభిషేకం చేస్తే సంకల్పం నెరవేరుతుంది, పుణ్యఫలం అనేది ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు శివరాత్రికి సంబంధించి కథ అండి. ఏంటి అంటే అజ్ఞానుడైనా జ్ఞానుడైనా కూడా భగవంతునికి భక్తితో కొన్ని చెంబడి నీళ్లు, ఒక మారేడు పుష్పాన్ని సమర్పించినా కూడా ఆ పరమశివుడు అనుగ్రహిస్తాడు అనడానికి ఇది నిదర్శనం. అలాగే 3 జన్మల సంచిత కర్మ పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఇక లింగోద్భవ సమయానికి ఈ పుష్పాలన్నింటినీ తయారు చేసుకోండి. గంధము, పసుపు, కుంకుమ, భస్మము వీటన్నిటినీ తయారు చేసుకోండి. ఇక చక్కటి కథ. ఒక అడవిలో ఒక మనిషి ఉంటాడు. అతడు వేటనే అతని వృత్తి. చాలా అజ్ఞానుడు. ఒకరోజు వేటకు వెళితే సాయంత్రమైన ఆహారం దొరకదు. అక్కడే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పైనకి ఎక్కి చూస్తూ ఉంటాడు. ఆకలి చాలా విపరీతంగా వేస్తూ ఉంటుంది. ఆ ఆకలితోనే వృక్షంపై నిద్రించిపోతూ ఉంటాడు. అదే రోజు మహాశివరాత్రి. ఆ వ్యక్తి ఎక్కిన చెట్టు మారేడు చెట్టు. ఇక అతను దాహానికి తనతో పాటు ఒక వెదురు బొంగులో వాటర్ను కూడా ఉంచుకుంటాడు. ఇక నిద్రలో కాళ్ళు చేతులు కదిలించినప్పుడు ఆ వెదురు కూజాలో ఉన్న నీరు కిందన ఉన్న శివలింగంపై పడుతుంది. ఆ తదుపరి ఆ ఆకులు బిల్వాకులు శివలింగంపై పడతాయి. ఇక తనకు తెలియకుండానే అభిషేకము, మారేడు దళాన్ని సమర్పించాడు కాబట్టి తనకి కలలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి కనిపించి, నీ పూజను నేను స్వీకరించాను, నీకు నేను ఆహారం అందిస్తున్నా అని చెప్పి అదృశ్యమవుతాడు. చూస్తున్నారు కదండి, తెలిసి చేసినా తెలియక చేసినా ఆ భగవంతుడు మన పూజను అంగీకరిస్తాడు. ఇక ఉదయం పాటించవలసిన పూజ రేపు
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం జరుగుతుంది అండి రేపు. ఒక చిటికెడు గంధాన్ని ఒక చెంబు నీటిలో వేసి వేప వృక్షానికి సమర్పించుకొని, వేప వృక్షాన్ని స్పర్శించి మీ సంకల్పాన్ని చెప్పుకొని రండి. ఖచ్చితంగా మీ సంకల్పం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఎవరైతే నిర్జల ఉపవాసం ఈ మహాశివరాత్రి రోజు ఆచరిస్తున్నారో, జాగరణ ఉంటున్నారో, వారు రేపు ఉదయాన్నే తామర పేలాలు కానీ, అటుకులు కానీ పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించి దాన్ని స్వీకరించిన తర్వాతనే మీ ఉపవాసం, జాగరణ సమాప్తి అవుతుంది. ఈ బిల్వదళాలు నీటిలో వేసి పరమేశ్వరునికి సమర్పించండి. అలాగే ఈరోజు రుద్రాభిషేకం చేస్తారు. ఇక నల్ల నువ్వులను నీటిలో కలిపి పరమేశ్వరునికి అభిషేకం చేస్తే శని బాధలు దూరమవుతాయి. తెల్ల ఆవాలను నీటిలో కలిపి అభిషేకం చేస్తే శత్రు బాధలు దూరమవుతాయి. ఇక ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారు భస్మాన్ని నీటిలో కలిపి పరమేశ్వరునికి అభిషేకం చేస్తే రోగ బాధలు దూరమవుతాయి. అందరూ కూడా చక్కగా పాటించండి.